అందరికీ నమస్కారం. 5వ రోజు అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ గిరాకొచ్చింది. అందరికైతే కళ్ళజోడు ఇలా పెట్టుకొని ఐబ్రో చేసిన ఇప్పటిదాకా ఇలా 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 ఐబ్రో చేశాను అందరికీ. మరి మా వాళ్ళైతే నాకు తెలివి లేదంటారు. మరి మనం ఐబ్రో చేయాలంటే ఇట్లా పెట్టుకొని చేస్తే అయిపోతాయి కదా, కనబడకపోతాయా? అందుకే నేను ఇలా చేసుకుంటా ఉన్నా ఐబ్రోస్. ఇది ఒక వర్కే కదా. మనం బయటికి వెళ్తే ఎంత ఈ వర్షంలో అసలు ఐబ్రో ఏం చేయడం అంత అవసరం లేదనుకోండి. కాకపోతే ఇట్లా పిల్లలు, యూత్, అమ్మాయిలు దాదాపుగా నేర్చుకుంటున్నారు, ప్రతి ఒక్క విషయంలో అప్డేట్ అవుతున్నారు. కాబట్టి ఇది చిన్న విషయం కదా. మంచిగా వాళ్ళు ఇండ్లల్లో కూర్చొని షాపులు అమ్మడం, ఇంకా ఉపాధి సొంతంగా తయారు చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళే. ఎలా అంటే కుట్టు మిషన్ కానీ ఇంకా ఇతరత్ర పనులు, షాపులు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇది ఒక ఉపాధి, ఇది ఒక వర్క్, ఇది ఒక నేర్చుకుంటే తప్పనిసరి. ఈ జనరేషన్ పిల్లలైతే ఐబ్రో చేసుకోకుండా ఉండలేకపోతున్నారు. మేమంటే కామను ఓల్డ్ ఏజ్ అయిపోయినాం కాబట్టి ఇవి చేసుకున్నా చేసుకోకపోయినా ఐబ్రో నో ప్రాబ్లం. కాకపోతే మీకైతే తప్పనిసరి అవసరం కాబట్టి సిటీకి వెళ్ళి ఇబ్బందుల పాలు కాకుండా ఇలా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ ఐబ్రో చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ. వర్షాలు అయితే ఫుల్ ఉన్నాయి, ఎటు వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళిరండి. నాకైతే భయం అవుతుంది ఈ వర్షానికి. అసలు పండుగ ఏందో కానీ ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. గిరాకీది ఏముందయ్యా, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలన్నదే నా యొక్క ఉద్దేశం. అమ్మయ్య, పిల్లలైతే ఎక్కడెక్కడ ఉన్నారో, ఏం చేస్తారో. షాపులకు విపరీతమైన ఈ వర్షానికి వెళ్తూ ఉన్నారట. అంటే మన అని కాదు, అందరూ దాదాపుగా. సిటీకి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా బాధ కలుగుతుంది ఎవరైనప్పటికీ కూడా. ఎవరిని ఉద్దేశించి కాదు నా వీడియోలన్నీ, జనరల్గా నేను వీడియో చేసి పెడతా ఉన్నా. ఈ ఆటోలకైతే వెళ్తూనే ఉన్నారు షాపింగ్లు అని, అటని ఇటని. ఎటు వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒకవేళ బయటికి పోని ఉద్దేశం ఉంటే మన ఊర్లలోనూ షాపింగ్ చేసి ఉన్నంతలా వెళ్ళ తీసుకోవాలన్నదే నా యొక్క కోరిక. ఈ వర్షానికైతే జాగ్రత్తగా ఉండండి.